సో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఇవాళ మనం హాలోజన్ ప్రొజెక్టర్ సెటప్ కి అండ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ సెటప్ కి డిఫరెన్స్ చూద్దాం. సో ప్రొజెక్టర్ సెటప్ అయితే సేమ్ ఉంటుంది. సో సేమ్ దట్ లెన్స్, ప్రొజెక్టర్ లెన్స్ ఉంటూ ఉంటాయి. బట్ ఇప్పుడు నేను తీసుకొచ్చిన కారు హాలోజన్ యూనిట్ అన్నమాట. సో నేను ఇప్పుడు హెడ్ ల్యాంప్స్ టర్న్ ఆన్ చేస్తున్నాను. సో ఇది హాలోజన్ టైప్ ప్రొజెక్టర్ సెటప్. సో సేమ్ ప్రొజెక్టర్ బల్బ్ ప్రొజెక్టర్ లెన్స్ ఉంటాయి, బట్ హాలోజన్ ఉంటుంది. సో హై బీమ్ అండ్ లో బీమ్. సో ఇది హై బీమ్ అండ్ లో బీమ్. సో వన్స్ విల్ గెట్ అవుట్ అండ్ సీ ద బల్బ్. సో ఫోకస్ అనేది హాలోజన్ ఆర్ ఎల్ఈడి అనేది డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. సో హాలోజన్ లో అయితే ఫోకస్ బాగానే ఉంది, బట్ ఇంటెన్సిటీ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది కంపేర్ టు ఎల్ఈడి. అండ్ క్లియర్నెస్ కూడా కొద్దిగా ఎల్ఈడికే చాలా ఉంటుంది. సో వైట్ లైట్ కాబట్టి మనకి కొద్దిగా క్లియరెన్స్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఇది హాలోజన్ కాబట్టి సో నార్మల్ బల్బ్ 55 to 60 వాట్స్ ది చిన్న బల్బు. సో అవి లెన్స్ లో ఉంటాయి అన్నమాట. సో ఇందాక బయట మీరు చూస్తుంటే ఒక లెన్స్ లాగా ఉన్నాయి. సో అది ప్రొజెక్టర్ లెన్స్ అంటారు. సో మనకి ప్రొజెక్టర్ లెన్స్ ఏంటంటే మనకు ఒక చిన్న లైన్ అనేది, ఒక చిన్న లైక్ ఆ లైన్ కనిపించదు ఇప్పుడు. సో ఐ థింక్ ఇక్కడ జూమ్ చేస్తే మీకు చిన్న లైన్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది, ఒక చిన్న మార్జిన్ లాగా. సో బార్డర్ లాగా, ఒక చిన్న బార్డర్ లాగా అయితే కనిపిస్తుంది. సో ఆ దాటి పైకి అయితే లైట్ వెళ్ళదు. సో ఇది హాలోజన్ టైప్ ప్రొజెక్టర్ సెటప్. సో లెట్స్ జంప్ ఇన్ టు ఎల్ఈడి. సో ఇది మనకి రిఫ్లెక్టర్ టైప్ హాలోజన్ బీమ్. సో ఒక్కసారి మీకు రిఫ్లెక్టర్ బీమ్ చూపిస్తాను.